తప్పు చేసావమ్మా. ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టి నాకు సపోర్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేసావు తులసి. అత్తయ్య, మీరలా ఏం దిగులు పడకండి. దేవుడెప్పుడూ న్యాయం వైపే ఉంటాడు. మనం గెలుస్తామన్న నమ్మకం నాకుందత్తయ్య. నాకు బదులు నువ్వింకెవరికి సపోర్ట్ చేసినా, లేదంటే నా బదులు నువ్వే నిలబడినా నువ్వు గెలిచుండేదానివి. ఇప్పుడు చూడమ్మా ఏమైందో. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. తులసి చెప్తుంది కదా, నాకు నమ్మకం ఉందమ్మా మనం గెలుస్తామని. ఒరే సిద్ధు, నేను ఓడిపోతున్నందుకు నాకేం బాధ లేదురా. కానీ ఇప్పుడు నా వల్ల తులసికి నీకు దూరం పెరిగిపోతుంది. మన ఇంటికి తులసి దూరం అయిపోవాల్సి వస్తుంది. అది తలుచుకుంటేనే నాకు గుండాగిపోయినంత పని అవుతోంది. ఏడుపు ఆగట్లేదు. అమ్మ తులసి, దయచేసి నన్ను క్షమించమ్మా. అత్తయ్య, ఏం కాదు, మీరలా ఏడవకండి. మా గెలుపు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక ఏడుపే మీ అందరికి. దేవుడా, ధర్మో రక్షతి రక్షితః అంటారు. ఆ ధర్మం వైపు నిలబడ్డ మా అత్తయ్యని గెలిపించాల్సింది ఇక నువ్వే తండ్రి. నియోజకవర్గం ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. చివరి రౌండ్ ముగిసేసరికి అనూహ్యంగా లోక్తంత్ర పార్టీ అభ్యర్థి మునిస్వామి గారి పైన జన ప్రజాశక్తి అభ్యర్థి విశాలాక్షి గారు 132 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అత్తయ్య, ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్. ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్. ఏయ్! అది తులసి, అమ్మా, నువ్వు గెలిచావమ్మా. కంగ్రాట్స్ అమ్మా. ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్. రేయ్, టపాసులు కాల్చడం ఎలాగో ఇప్పుడు నేను కాల్చి చూపిస్తాను. అందరూ చూడండి. తులసి, అసలు నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మాల్సిందే అత్తయ్య. ఫస్ట్ నుంచి మనమే లీడింగ్ లో ఉండి చివరి రౌండ్ లో ఇలా జరిగిందేంటి? అసలు మనం ఓడిపోవడం ఏంటన్నా? నువ్వు ఓడిపోలా, జనాలే మిమ్మల్ని ఓడించారు. ఆ జనం మమ్మల్ని గెలిపించుకున్నారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. యు మస్ట్ బిలీవ్ ఇట్. మాకేంటి? మీ కోటేస్తే మాకేంటి? ఏం లేదు కదా, మరెందుకు టైం వేస్ట్? వెళ్దాం పదండి. వీళ్ళేం ఇవ్వరు గాని పదండి. ఆగండి, ఒక్క నిమిషం నా మాట వినండి. ఆ తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే, ఇందాక వాళ్ళిచ్చిన ముక్కు పుడక అమ్ముకుంటాం 30,000 వస్తాయన్నారే, ఎందుకు? అది అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి మీకు? ఎందుకంటే ఇల్లు గడవాలి కదా, అప్పులు కట్టుకోవాలి కదా. మా ఆయన హాస్పిటల్ బిల్లు కట్టాలంటే ముక్కు పుడకలు అమ్మాలి కదా. అసలు అప్పులు ఎందుకు చేశారు? మీ ఆయన హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు ముక్కు పుడక అమ్మితే గాని ఇల్లు గడవని పరిస్థితుల్లో ఎందుకున్నారు? అప్పంటే ఏం చెప్తామమ్మా, మా ఆయన తాగుతాడు.
మా ఆయన తాగే హాస్పిటల్ పాలయ్యాడు. మా ఆయన తాగి తాగి చచ్చిపోయాడమ్మా. కరెక్ట్. ఇప్పుడు మీరందరూ ముక్కు పుడక అమ్ముకుని మీ సమస్యలు తీర్చుకోవాలి, అంతేనా? అంటే మరి రేపు ఇదే సమస్య వస్తే వచ్చే నెల, నెక్స్ట్ ఇయర్? మీ అందరి సమస్య ఏంటంటే మీ దగ్గర డబ్బు లేకపోవడం, అంతేనా? డబ్బు సంపాదించిన వాళ్ళు మద్యానికి బానిసవుతున్నారు కదా? అవునే, కరెక్టే కదా. అందులోనూ బెల్ట్ షాపుల్లో కల్తీ మందు తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ ముక్కు పుడక ఇచ్చిన వాళ్ళు గెలిస్తే ఆ మద్యం ఇంకా ఏరులై పారుతుంది. మీ కుటుంబాలు ఇంకా నాశనమవుతాయి. ఇప్పుడు విశాలాక్షి గారు గెలిస్తే ఆ బెల్ట్ షాప్లో మోయించే ఫైల్ మీదే మొదటి సంతకం చేయబోతున్నారు. అవును, వాళ్ళిచ్చే కోట్ల రూపాయల కన్నా మీ కుటుంబ సభ్యుల సంక్షేమమే మాకెక్కువ. మీకు అది కావాలి అంటే విశాలాక్షి గారిని గెలిపించుకోవాలి. మీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలి. వాళ్ళు బంగారం ఇచ్చారు కదమ్మా. ఒక ముక్కు పుడకే కాదు, ఒంటి నిండా 7 వారాల నగలు పెట్టుకున్నా సరే అది మన నుదుటి సింధూరానికి సాటి రాదు కదా? అవునా కదా? నిజమేనమ్మా. ఆడదానికి 5వ తనానికి మించిందేముంటుంది? మరి అలాంటప్పుడు ఆ 5వ తనాన్ని దూరం చేస్తున్న బెల్ట్ షాపుల్ని మోయించే విశాలాక్షి గారికి ఓటేస్తారా? లేక మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్న ఆ మునుస్వామికి ఓటేస్తారా? ఇంత మంచి పని చేసే విశాలాక్షి గారికే మా ఓటు. విశాలాక్షి గారికి మా ఓటు. విశాలాక్షి గారికి మా ఓటు. విశాలాక్షి గారు జిందాబాద్. 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 అంటే జనం మా దగ్గర ముక్కు పుడకలు తీసుకొని మమ్మల్ని మోసం చేశారన్నమాట. వాళ్లే మిమ్మల్ని మోసం చేయలేదు. మీ మోసాన్ని కనిపెట్టి మీకు ఓటుతో గుణపాఠం చెప్పారు. ఎమ్మెల్యే విశాలాక్షి గారికి జై! ఎమ్మెల్యే విశాలాక్షి గారు జై! అమ్మా, అమ్మా తులసి, సాధించావు తల్లి. మీ అత్తయ్య గెలిచిందన్న వార్తని ఇప్పుడే నేను టీవీలో చూశానమ్మా. ఈ విజయంలో నీకు సగభాగం ఉందమ్మా. విశాలాక్షి గారు గెలిస్తే ఆ బెల్ట్ షాప్ లో మోయించే ఫైల్ మీదే మొదటి సంతకం చేయబోతున్నారు. చూసారా, మన విశాలాక్ష్మి గారిని గెలిపించుకుంటే ఆ బెల్ట్ షాపులు మూతపడతాయి, మన జీవితాలు బాగుపడతాయి.